వినాయక చవితి సందర్భంగా గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిలో మార్కెట్ కళకళలాడుతోంది. వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా చవితి పూజా సామాగ్రి కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. దాంతో మార్కెట్ రద్దీగా ఉంది. వినాయక చవితి పూజా సామాగ్రి ధరలు పెద్దగా ఏవీ పెరగలేదు. అయితే వర్షం కురుస్తూ ఉండడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాజమండ్రిలోని అన్ని మార్కెట్లు కూడా కలకలలాడుతున్నాయి. ఎక్కడికక్కడ ఒక పక్కన మోస్తరుగా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొనుగోలుదారులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నాం మనం ఈ వినాయక చవితికి సంబంధించి పూజా పత్రి అంతా కూడా ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. ఫ్రూట్స్ కానీ అలాగే ఇక్కడ అన్ని రకాల పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని పూజలకు ఉపయోగించే అన్ని వస్తువులను కూడా ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. మనం ప్రస్తుతం కంబల్ చెరువు మార్కెట్ దగ్గర ఉన్నాం. ఈ కంబల్ చెరువు మార్కెట్ దగ్గర చూసినట్లయితే ఒక పక్కన మోస్తరుగా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా జనం ఏమాత్రం కూడా తగ్గకుండా రావడం జరుగుతున్నది. ఇప్పటికే కిక్కిరిసిపోయి ఇక్కడ జనాలందరూ కూడా ఉండటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ అన్ని వస్తువులని కూడా కొనుగోలు చేయడం జరుగుతున్నది. వినాయక విగ్రహాల దగ్గర నుంచి అక్కడ వినాయక చవితి సందర్భంగా చవితికి ఏ రకమైన పూజా కార్యక్రమాలు చేస్తారో వాటికి సంబంధించి పాల విల్లులు కానీ పత్రి కానీ అలాగే ఈ ఇక్కడ పళ్ళు అన్నీ కూడా ఇక్కడే ఒకే చోట దొరుకుతున్నాయి. దాని చేతనే ఇక్కడికి వచ్చి అందరూ కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఎక్కువగా ఎక్కడైనా చూసినట్లయితే మట్టి విగ్రహాలు వినియోగించాలి, పర్యావరణానికి ఎటువంటి విఘాతం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. ఆ రకంగానే అందరూ కూడా మట్టి విగ్రహాలని ఎక్కువగా ఇక్కడ అమ్ముకోవడం జరుగుతున్నది. అన్ని వివిధ రూపాల్లో వినాయకుడిని అన్ని రకాలుగా తయారు చేయడం జరుగుతున్నది. అయినవిల్లి వినాయకుడు కానీ అలాగే బిక్కవోలు విఘ్నేశ్వరుడు స్వామి కానీ అలాగే కాణిపాకం వినాయకుడు కానీ వివిధ రూపాల్లో వినాయకుడిని ఏ విధంగా కొలుస్తారో మొత్తం ఆ విధంగా అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరో పక్కన ఇక్కడ చూసినట్టయితే పూజా పత్రికి సంబంధించి బత్తాకాయలు కానీ మొక్కజొన్న పొత్తులు, యాపిల్స్, దానిమ్మ ఇవన్నీ రకాల ఇవన్నీ కూడా ఇక్కడ పత్రితో పాటు అన్ని రకాల పండ్లను కూడా ఇక్కడ అమ్మకడం జరుగుతున్నది. అయితే గత ఏడాదితో పోలిసినట్లయితే ఈ ఏడాది కూడా అదే విధంగా ధరలు ఉన్నట్టుగా అయితే ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఇంతకుముందు కొబ్బరికాయ అనేది 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు అమ్ముతున్నారు. పూల ధరలకు కూడా బాగా ఎక్కువగా రేట్లు పలుకుతున్నాయి. అయితే ఇప్పుడు ఎలాగ అమ్ముతున్నారు బాబు పూలు? ఇవన్నీ 50 గ్రాములు 50 రూపాయలు అండి. 50 గ్రాములు 50 రూపాయలు. 50 గ్రాములు 50 రూపాయలు. ఏనండి ఈ రెండు కలిపి 50 గ్రాములు 50 అండి, 100 గ్రాములు 50 రూపాయలు అండి. అది మార్కెట్లో రేట్లు అలా ఉన్నాయండి. అది కేజీని అయితే ఎంత ఉండి మామూలుగా అయితే 30 రూపాయలకి ఇన్ని అయితే వస్తాయండి. ఇప్పుడైతే రేట్ ఎక్కువైపోయి అక్కడ మార్కెట్లో పావు కేజీ వస్తాయండి. అలా ఉంటాయండి. ఇప్పుడైతే మామూలుగా మా కరిపిలంకలో రేట్లు ఎక్కువ పెంచేస్తున్నారు. కేజీ 500 నుంచి 450, 500 నుంచి అలా రేట్లు ఉన్నాయండి. ముత్తోడైతే 150 అలా ఉంటుందండి రేటు. 200 ఉన్నాయి. అది సీజన్ బట్టి అలా పెంచేస్తాం. మేము అమ్మాలని నెల అమ్మాలి చూద్దాం. ఎవరు కొంటలేదని కూడా పూలు చూడండి అలా ఉండిపోయింది. బేరాలు అసలు లేవండి. సాయంత్రానికి అమ్ముడైపోలేం చూస్తామండి. మరి భగవంతుడి అంతే, మనం ఏం చేయలేము. అయితే వినాయక చవితి సందర్భంగా ఇక్కడ చూస్తే పూజా పత్రికలు కానీ అన్ని రకాల వస్తువులు కానీ ఇక్కడ అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి సార్ ఇప్పుడు వినాయక చవితి కదా ఎలా చేసుకుంటున్నారు, ఏంటి వస్తువులు అవి ఎలాగ ఉన్నాయి ఇక్కడ ధరలు అయ్యాయి? ధరలు అయినా మీడియంగానే ఉన్నాయి కానీ వర్షం వల్ల కొంచెం ఇబ్బందికరం. పండగ కదండి, మరి రీజనబుల్గానే ఉంది. మరి చూసుకుంటే ఎలాగ ఉన్నాయి రేట్లు? ఎప్పుడు ఉండే రేట్లే సార్, పెరగలేదు ఏమండి, మామూలు రేట్లే. అయితే వాతావరణం బాగాలేదండి, భయంగా ఉంది. పండగ అని చెప్పేసి ఎక్కువ ఖరీదులు చేస్తాం. మా ఉదయం నుంచి వర్షం పడతానే ఉంది. మరి ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. వ్యాపారం సాయంత్రం కొద్దిగా తగ్గితే పర్లేదండి, లేదంటే లాస్ అవుతాం. అయితే వర్షం రావడం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నాం తప్ప ధరలు అయితే చూసినట్లయితే అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.